గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు చిన్నబాబు. సార్ 14 years experience in IT industry. I have a passion to teach subject. Okay, so from the last 6 years onwards, I'm working in Power BI technologies, and I'm a trainer. Okay, so is it audible? Hello, వినపడుతుందండి? నా స్క్రీన్ షేర్ చేస్తాను, కనబడుతుందా? థ్యాంక్ యూ. సో today we are going to learn the Power BI from the scratch to advanced. Okay, నేను చిన్న డెమో ఇస్తున్నాను పవర్ BI మీద. డెమో అయిన తర్వాత మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఆఫ్టర్ ద డెమో. ఓకే, ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 to 40 minutes of demo. Okay, after that you can raise your concern. So first of all, what is Power BI and why it is so important? Power BI is a collection of process, architecture, and technologies that transform raw data into meaningful and informative content that help to drive a profitable business action. It supports fact-based and logical decision making by analyzing historical data rather than assumptions. Okay, it is a drag and drop tool. It taking help of BI tools, visualization, the data. As company switching to these tools, demand for the Power BI skills professionals is automatically increasing in nowadays in all aspects. ప్రతి కంపెనీ కూడా పవర్ బిఐలోకి మైగ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే దీని కాస్ట్ చాలా తక్కువ. డేటా ఇన్ విజువలైజేషన్, మనకి విజువలైజేషన్ చాలా ఉన్నాయి, ట్రెడిషనల్ రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ SSRS ఉంది. అలాగే చాలా కంపెనీస్ చాలా థర్డ్ పార్టీ టూల్స్ కూడా వాడుతున్నాయి. క్లిక్వ్యూ అని, ట్యాబ్ల్యూ అని వాడుతున్నాయి. కానీ ద గ్రేట్ అడ్వాంటేజ్ ఇన్ పవర్ బిఐ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ టూల్, you can do ETL, extract, transformation, loading. Okay, decision making చేస్తుంది. డిఫరెంట్ సోర్సెస్ నుంచి కనెక్ట్ అవుతుంది. 100+ కనెక్షన్స్ ని మనం కనెక్ట్ అవ్వచ్చు. డిఫరెంట్ సోర్సెస్, సెమీ స్ట్రక్చర్ డేటా, టెక్స్ట్ డేటా, CSV డేటా, డేటాబేస్ డేటా, ఆన్లైన్ డేటా, స్ట్రీమింగ్ డేటా. ఓకే, ఓన్లీ ఒక్క వీడియో డేటా మాత్రం ఇందులో అవకాశం లేదు. వీడియో ఫైల్స్ కి ఒక్క అవకాశం లేకుండా PDF ఫైల్, JSON ఫైల్, పార్కెట్ ఫైల్. ఓకే, అలాగే ఇందులో పైథాన్ రాసుకోవచ్చు కోడ్. ఓకే, సో ఇలాగా అన్నిటికీ ఇది సూటబుల్ అవుతుంది. అది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి ఎంటర్ప్రైజెస్ వరకు కూడా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే డేటాని ఇక్కడ సైజ్ చూసుకోవచ్చు. పవర్ BI ఫ్రీ వెర్షన్, ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ 1 GB కెపాసిటీ. రెండోది పవర్ BI ప్రో లైసెన్స్, దీని మ్యాక్సిమం కెపాసిటీ వచ్చి 10 GB. అలాగే పవర్ BI ప్రీమియం ఉంది, అది 100 GB వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ 3 వేరియేషన్స్ ఉన్నాయి. పవర్ BI ఫ్రీ అనేది కంప్లీట్లీ ఫ్రీ. పవర్ BI ప్రో అనేది పర్ హెడ్ పర్ మంత్ $10. అది ప్రీమియం అయితే 2 యూజర్స్ ఉన్నాయి. ఆ 2 యూజర్స్ ఏంటంటే పవర్ BI యూజర్, పవర్ BI సర్వర్. సర్వర్ బేస్డ్ వచ్చి ఒక సర్వర్కి $4,500 పర్ మంత్ పర్ సర్వర్. అదే యూజర్స్కి వచ్చి $20
ప్రీమియం సర్వీస్ $20. సో ఇలా ఏంటంటే కాస్ట్ వైజ్ చాలా తక్కువ, మెయింటెనెన్స్ చాలా తక్కువ, ప్లస్ ఇక్కడ మనము వన్ మ్యాన్ ఆర్మీ. పవర్ బిఐ డెవలపర్ కెన్ డూ data visualization. Power BI developer can do ETL, extract transformation data, loading data. And next, Power BI developer can do data warehousing అంటే డేటా మోడలర్. ఓకే, ఇలాగా 3 పనులు చేస్తారు అన్నమాట. అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అదండి పవర్ బిఐ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఓకే, ఇది చాలా ఇందువల్ల ఈ 3 ఆప్షన్స్ వల్ల ప్రతి కంపెనీ కూడాను స్టాప్ హనా కావచ్చు, ఒరాకిల్ వాడచ్చు, నో డేటా వాడచ్చు, నో ఎస్క్యూఎల్, ఒరాకిల్, కసండ్రా అన్ని ఐబిఎం టూల్స్ కూడా ఉన్నాయి, ఒరాకిల్ టూల్స్ ఉన్నాయి, శాప్ ఉన్నాయి, బిగ్ డేటా ఉన్నాయి. ఓకే, మైక్రోసాఫ్ట్ కానీ బిగ్ డేటా ఉంది, అది కూడా పవర్ బిఐకి వచ్చేస్తుంది. సో డేటా ఎక్కడున్నా కూడా మీనింగ్ఫుల్ డేటాగా డేటా ఇన్సైట్స్ పవర్ విజువలైజేషన్ ద్వారా పవర్ బిఐలో చేయొచ్చు. It's very sophisticated, popular business intelligence tool. Okay, దీని సైజ్ వచ్చి it is very easy to download from the Google. It is very easy to download the software from the Google. మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసి పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అని కొట్టండి, డైరెక్ట్ గా ఫస్ట్ వస్తుంది మైక్రోసాఫ్ట్. ఓకే, పవర్ బిఐ ప్రాజెక్ట్ మేనేజర్, పవర్ బిఐ డెవలపర్, పవర్ బిఐ ఇక్కడ ఎస్క్యూఎల్ డెవలపర్, సిమాంటిక్ మోడల్, అడ్మినిస్ట్రేటర్, మేనేజర్, కన్సల్టెంట్ ఎవరైనా ఇది నేర్చుకోవచ్చు. బిఐ కన్సల్టెంట్ కానీ, బిఐ మేనేజర్ కానీ, బిఐ అడ్మినిస్ట్రేటర్ కానీ, బిఐ డెవలపర్ కానీ, బిఐ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఎవరైనా ఇది నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళ సీనియారిటీని బట్టి ఆ రోల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ బిఐ యూ కెన్ ఈజీలీ కనెక్ట్ టు డేటా సైన్స్ ఆల్సో. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా కూడా తెచ్చుకోవచ్చు, డేటా సైన్స్ డేటా కూడా తెచ్చుకోవచ్చు. రిపోర్టింగ్ సిస్టమ్ లో ఎనీ ప్రపంచంలో ఉన్న అన్ని ఫార్మాట్ లో డేటాని తెచ్చుకోవచ్చు, దాన్ని డేటా విజువలైజేషన్ చేయొచ్చు. ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్ డేటా విజువలైజేషన్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఓకే, మైక్రోసాఫ్ట్ సూట్ అనమాట ఇది. ఇందులో మీరు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సిమిలర్ క్వాలిఫికేషన్స్. ఓకే, అలాగే ఎవరైనా అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ సర్వీస్ టూల్ కూడా ఇది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ డేటా వేర్హౌస్ కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ ఈ కోర్సులో చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇందులో పవర్ బిఐ రిపోర్ట్స్ లో మనం నేర్చుకున్న ఇంటిగ్రేషన్, ఎంబెడెడ్ అనాలిసిస్, పవర్ బిఐ సర్వీస్. ఓకే, డెవలప్మెంట్ డేటా మోడల్స్, దాన్ని డేటా వేర్హౌసింగ్ అంటారు. డేటా వేర్హౌసింగ్ మోడల్లో కింబాల్ మెథడ్ మనం టాప్ టు బాటమ్ అప్రోచ్ మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం ఇందులో. అలాగే ఎస్ఎస్సిఎస్ టాబ్లర్ మోడల్ కూడా నేర్చుకోబోతున్నాం. నా స్క్రీన్ కొంచెం మీకు షేర్ చేస్తున్నాను, కొంచెం కనబడితే చెప్పండి. ఒక ఆల్రెడీ షేర్ లో ఉందా? సారీ, నేను చూసుకోలేదు. ఓకే, సో పవర్ బిఐ రిపోర్ట్ మైక్రోసాఫ్ట్ అంటే ఎంఎస్ అనమాట. సో ఇక్కడ మనం సెల్ఫ్ సర్వీస్ బిఐ చేయొచ్చు, డేటా విజువలైజేషన్ చేయొచ్చు, పవర్ఫుల్ అనలిటిక్స్ చేయొచ్చు, డేటా సోర్స్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, క్లౌడ్ నుంచి కూడా డేటా తెచ్చుకోవచ్చు. ఓకే అండి, డేటా బ్లెండింగ్ అంటే ఈటీఎల్ అనమాట, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్. అలాగే పవర్ కొరీ అని ఉంది, ఆ పవర్ కొరీలో ఈటీఎల్ కమాండ్స్ 200+ కనెక్షన్స్, 200+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, అవన్నీ మనం చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ డాష్ బోర్డ్స్, బ్యూటిఫుల్ వండర్ఫుల్ హై క్యాచ్ రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. ఇది హై సెక్యూరిటీ, ఎందుకంటే దిస్ ఈస్ స్టోరింగ్ ఇన్ క్లౌడ్ అనమాట. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో ఇది ఉంటుంది. సో క్లౌడ్ లో మనం ఏం చేయొచ్చు, డేటా సెట్స్ వాడుకోవచ్చు, స్ట్రీమింగ్ డేటా వాడుకోవచ్చు. ఆ తర్వాత గేట్ వే ఒకటి ఉంటుంది అనమాట. పవర్ బిఐకి క్లౌడ్ కి మధ్యలో ఒక గేట్ వే సర్వీస్ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్. క్లౌడ్ సర్వీసెస్ కి లోకల్ డెస్క్టాప్ కి ఒక మీడియేటర్ కావాలి, దాని పేరు పవర్ బిఐ గేట్వే. సో ఇక్కడ మనం పవర్ బిఐ అన్ని నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఈ పవర్ బిఐ కాంబినేషన్ నేర్చుకుంటున్నాం. పవర్ బిఐ కాంబినేషన్ ఏమి నేర్చుకున్నాం అంటే పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీసెస్ వాడతాం, అది క్లౌడ్ లో వాడతాం. పవర్ బిఐ మొబైల్ వాడతాం, పవర్ బిఐ పేజ్ నెటెడ్ వాడతాం, పవర్ బిఐ యాప్స్ వాడతాం. ఓకే, అలాగే అజూర్ లో సినాప్స్ వాడతాం.
ఓకే. అజూర్ లో ఏం వాడతామంటే అందులో సినాప్స్ ఏముందంటే సీక్వెల్ పూల్ అని ఒకటి ఉంది, ఎంపీపీ మాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్. అంటే ఒక టాస్క్ ని 60 పీసెస్ గా డివైడ్ చేసి ప్రతి పీసెస్ కి ర్యామ్ అసైన్ చేసుకుంటుంది అనమాట. ఒక్కడు చేసే పని 80 మంది కలిపి చేశారనుకోండి, ఎంత ఎంత ఫాస్ట్ అవుతుంది, అంత కూడా ఫాస్ట్ అవుతుంది అనమాట. ఇందులో ఏడిఎఫ్ అజూర్ డేటా వాడుకోవచ్చు, అజూర్ డిబి డేటా బ్రిక్స్ వాడుకోవచ్చు, అలాగే స్పార్క్ వాడుకోవచ్చు, పైథాన్స్ వాడుకోవచ్చు. అజూర్ లో ఇవన్నీ ఫెసిలిటీ ఉంది. ఈ ఫెసిలిటీతో తయారైనటువంటి ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ ఆ డేటాను తీసుకొచ్చి మనం ఈ సర్వర్లెస్ ఉంది కదా సినాప్స్ అనేది సర్వర్లెస్ అనమాట. దానికి సర్వర్ అవసరం. ఎందుకంటే డేటాబేస్ లో మనం చేసేది కంప్యూటేషన్ చేస్తాం. కంప్యూటేషన్ అంటే అగ్రిగేషన్స్ చేస్తాం. ఈ అగ్రిగేషన్స్ అన్ని కూడాను ఒక డేటా వేర్ హౌసింగ్ కావాలి. ఆ డేటా వేర్ హౌసింగ్ మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం అంటే డేటా మోడల్ నేర్చుకున్నాం. డేటా వేర్ హౌసింగ్ లో డేటా మోడల్ అవన్నీ మనం ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకుంటున్నాం. డేటాబేస్ మోడలింగ్ అనేది ఒక చాప్టర్. ఇందులో పవర్ పైవట్ అంటారు. ఈ పవర్ పైవట్ లో ఈ డేటాబేస్ మోడలింగ్ ఎలా చెప్తాను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం. అదే ఈ కోర్సులో మనం ఎస్క్యూఎల్ నేర్చుకుంటున్నాము, అలాగే డేటాబేస్ మోడలింగ్ నేర్చుకుంటున్నాము, ఈటీఎల్ నేర్చుకుంటున్నాము, అంతా పవర్ బి సంబంధించింది. తర్వాత పేజినేటెడ్ రిపోర్ట్స్ నేర్చుకుంటున్నాము, డాక్స్ నేర్చుకుంటున్నాము, డాక్స్ స్టూడియో నేర్చుకుంటున్నాము, ఏఎల్ఎం టూల్ కిట్ నేర్చుకుంటున్నాము. ఓకే. సో కంప్లీట్ పవర్ బిఐ కోర్స్ ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే. సో స్క్రాచ్ టు అడ్వాన్స్ అన్ని నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకే. ఒక్క సెకండ్, నేను ఒకటి తయారు చేశాను. సో ఇక్కడ డైమెన్షనింగ్ మోడల్ అసలు కంపేర్ చేస్తున్నాం అనమాట. ఈఆర్ మోడలింగ్ అంటే ఎంటిటీ రిలేషన్ మోడల్ అంటే నార్మల్ ఫార్మ్స్, యాసిడ్ ప్రాపర్టీస్. ఓకే. సో అవన్నీ కూడా నార్మల్ ఫార్మ్స్ మనం ఆర్డీబీఎంఎస్ వాడతాం. డేటా వేర్ హౌసింగ్ ఏంటంటే హిస్టారికల్ డేటా. అక్కడ మనం ఏం వాడతాం అంటే ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్స్ వాడతాం. ఓకే. ఇక్కడ నార్మల్ టేబుల్స్ వాడతాం, అక్కడ ఫ్యాక్ట్ డైమెన్షన్ టేబుల్స్ రెండే టేబుల్స్ వాడతాం. ఎన్ని రకాల డైమెన్షన్ మోడల్ ఉన్నాయి, ఈఆర్ మోడలింగ్ కి డైమెన్షన్ మోడలింగ్ తేడా ఏంటి? ఓకే. సో ఇవన్నీ మనం ఇక్కడ ఈ పవర్ బిఐ లో ఎవరెవరికి ఇది పనిచేస్తుంది. ఓకే. సో అసలు పవర్ బిఐ ఆర్కిటెక్చర్ ఏంటి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తెచ్చుకుని, అంటే ప్రతి సోర్స్ లో కూడా ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఉంది, అది సెమీ స్ట్రక్చర్డ్ ఫైల్. కొంతమంది వరైకల్ వాడతారు, కొందరు కసండ్రా వాడతారు, కొంతమంది టెరా డేటా వాడతారు, కొంతమంది ఇంకో డేటా వాడతారు, నో ఎస్క్యూఎల్ వాడతారు, మై ఎస్క్యూఎల్ వాడతారు, కొంతమంది టెక్స్ట్ ఫైల్ వాడతారు, సిఎస్సి ఫైల్ వాడతారు. డిఫరెంట్ లో ఉన్న ఫార్మేట్ లోని ఫైల్స్ అన్ని కూడా అందులోని డేటాని ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్. ఎక్స్ట్రాక్ట్ ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక సింగిల్ ఫార్మేట్ లోకి మార్చి లోడ్ చేయడం. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ అనమాట. సో అలా లోడ్ చేసిన డేటాని ఒక డేటా వేర్హౌస్ లో మనం రిపోజిటరీ గా చేస్తాం. అంటే రిపోజిటరీ అంటే ఒక 10 years డేటా, ఒక 15 years డేటా, ఒక 20 years డేటా కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని రీడ్ ఓన్లీ జరుగుతుంది. చాలా వరకు రీరైట్ అన్నది జరగదు. ఒకసారి జరుగుతుంది, దాని పేరు ఎస్సిడి అంటారు, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. అందులో టైప్ 2 అని ఉంటుంది, అది అడ్రస్ లొకేషన్ మారినప్పుడు అలాంటి సినారియోస్ లో మనం డేటా మార్ట్స్, డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్, ఈ డేటా వేర్ హౌస్ లో డేటాని రిపోర్టింగ్ వాడతాం. ఓకే. ఎనలైజ్ చేస్తాం. ఎనలైజ్ చేయడానికి మనం వాడేది ఏంటంటే ఎస్ఎస్ఏఎస్, సీక్వెల్ సర్వర్ ఎనాలిసిస్ సర్వర్ ఉంది. సో అందులో మనం ట్యాబ్లర్ మోడల్ వాడుకుంటాం. ఓకే. అది 100% సెక్యూర్ అండ్ 100% సూపర్ ఫాస్ట్. ఓకే. సో డేటాని సెక్యూర్ ప్లేస్ లో పెట్టడం, ఫాస్ట్ గా పనిచేయడానికి మనం ఎస్ఎస్ఏఎస్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ లో
ఎంఎస్బిఏలో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం అనమాట. సో వాటి నుంచి రిపోర్ట్ తయారు చేస్తాం, డేటా మైనింగ్ కూడా చేస్తాం. ఓకే, సో ఇక్కడ స్నోఫ్లెక్స్ స్కీమా, స్టార్ స్కీమా, ఓకే, సెమీ ఎడిటివ్ డేటా అంటే ఏంటి, నాన్ ఎడిటివ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఏంటి, స్టార్ స్కీమా అంటే ఏంటి, స్నోఫ్లెక్స్ స్కీమా అంటే ఏంటి, గెలాక్సీ ఏంటి, ఇలాగా డేటా వేర్హౌసింగ్ లో డైమెన్షన్ టేబుల్ ఎన్ని రకాలు ఉన్నాయి, స్లోలీ చేంజ్ డైమెన్షన్, ఇలా కంప్లీట్ గా మనం డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఈ కోర్సులో నేర్చుకుంటాం. ఓకే, ఈ కోర్సులో మనం డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం, అలాగే ఈటీఎల్ నేర్చుకుంటాం. సో అసలు ఎందుకు ఈ పవర్ బి అంటే, గెట్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఎనీ సోర్స్ లైక్ స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, స్ట్రీమింగ్ డేటా ఆర్ స్ట్రక్చర్ ఫార్మాట్ లైక్ ఎనీ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. వాటిని మనం ఈటీఎల్ చేసుకుని డేటాబేస్ మోడలింగ్ చేసుకుని యూస్ఫుల్ డేటా అయిన తర్వాత దాని నుంచి మనం రిపోర్ట్స్ తయారు చేస్తాం. ఆ రిపోర్ట్ మానిటర్ చేస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం, ఇన్సైట్స్ పెట్టుకుంటాం, డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం, పవర్ బి సర్వీసెస్ మనం డిప్లాయ్ చేస్తాం. లోకల్ గా తయారు చేసిన రిపోర్ట్ ని ఎండ్ యూజర్ షేర్ చేయాలంటే మనం ఆన్ ప్రెమిసెస్ వాడుకుంటాం, లేదంటే క్లౌడ్ వాడుకుంటాం. ఆ డేటా అన్ని కూడా మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి తెచ్చుకుంటాం. సో ఇవన్నీ డెఫినేషన్స్ అన్నమాట, పవర్ బి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఏంటని. సో యాక్చువల్గా ఏంటంటే ఇది పవర్ బి ఆర్కిటెక్చర్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఆ డేటాని పవర్ బి డెస్క్టాప్ లో వేసుకుని అక్కడ ఈటీఎల్ చేసి మోడలింగ్ చేసి ఆ రిపోర్ట్ ని మనం ఏం చేస్తాం, త్రూ గేట్వే ద్వారా పవర్ బిఐ క్లౌడ్ కి సర్వీస్ కి ఇస్తాం. అక్కడ నుంచి ఎండ్ యూజర్ కి షేర్ చేస్తాం, డేటా షీట్ ని షేర్ చేస్తాం, రిపోర్ట్ ని షేర్ చేస్తాం, డాష్ బోర్డ్ ని షేర్ చేస్తాం, స్ట్రీమింగ్ డేటా సెట్ ని కూడా షేర్ చేస్తాం. షేర్ చేస్తే ఎండ్ యూజర్ సెల్ ఫోన్ లో కనెక్ట్ అవ్వచ్చు, ట్యాబ్ లో కనెక్ట్ అవ్వచ్చు, అలాగే పీసీలో కనెక్ట్ అవ్వచ్చు, ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. క్లౌడ్ అనేది అన్ని చోట్ల ఉంది. సో ఆ క్లౌడ్ కి వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం, వాళ్ళు ఎక్కడి నుంచైనా కనెక్ట్ అయ్యి డేటా తీసుకోవచ్చు. దిస్ కంప్లీట్ పిక్చర్ ఆర్కిటెక్చర్, పవర్ బిఐ ఆర్కిటెక్చర్ యొక్క ఇది కంప్లీట్ పిక్చర్ అనమాట. డిఫరెంట్ సోర్సెస్ కనెక్ట్ అయ్యి పవర్ బిఐలోకి వేసుకుని అక్కడ ఈటీఎల్ మోడలింగ్ రిపోర్టింగ్ చేశాక ఈ రిపోర్ట్ ఇస్ మనం పవర్ బిఐ సర్వీసెస్ కు డిప్లాయ్ చేస్తాం, పబ్లిషింగ్ అంటారు, ఆథరింగ్ అంటారు. ఓకే, అక్కడ నుంచి యాక్సెస్ ఇస్తాం, మనం పవర్ బిఐ సర్వీస్ నుంచి ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఇస్తాం. ఓకే, సో ఇందులో మనం బాగా నేర్చుకునేది ఏంటంటే 100+ కనెక్షన్ నుంచి మనం ఫైల్ టైప్స్ తీసుకోవచ్చు. ఇంపోర్ట్ అని ఉంది, ఇంపోర్ట్ లైవ్ డేటా, ఓకే, అలాగే డైరెక్ట్ క్వరీ. ఈ మూడింటి ద్వారా మనం డేటాని పవర్ బిఐలోకి తీసుకొస్తాం. ఓకే, ఫైల్ టైప్ ఎనీ ఫైల్ తీసుకోవచ్చు మనం, అలాగే డేటా సెట్ తీసుకోవచ్చు, అజూర్ నుంచి తీసుకోవచ్చు, ఆన్లైన్ క్లౌడ్ తీసుకోవచ్చు, హడూప్ నుంచి తీసుకోవచ్చు, ఓడిబిఏ ఫీడ్స్, షేర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్, యాక్టివ్ డైరెక్టరీ, ఆర్ స్క్రిప్ట్, స్పార్క్ డేటా, బ్లాంకో రియో, ఇలా ఎన్ని రకాల డేటాను తీసుకుంటున్నారు. దీనిలో కాంపనెంట్స్ ఉన్నాయి, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ గేట్వే. పవర్ బిఐ డెస్క్టాప్ ఈజ్ ఎ టూల్, ఈజ్ ఎ ఫ్రీ టూల్. ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, డేటా కనెక్ట్ అయ్యి డేటా తెచ్చుకుంటారు, విజువలైజేషన్ చేస్తారు, అక్కడి నుంచి వేరియస్ రిపోర్ట్స్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్స్ తయారు చేసి దాన్ని మనం పవర్ బిఐ సర్వీసెస్ కి డిప్లాయ్ చేస్తాం. ఈ పవర్ బిఐ సర్వీసెస్ లో పవర్ బిఐ ప్రీమియం, ప్రో వెర్షన్, ఫ్రీ వెర్షన్, ఇవన్నీ ఇక్కడ రోల్ అన్నమాట, ఇక్కడ వస్తాయి. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ లో ఇక్కడ రోల్స్ ఏమి ఉండవు. పవర్ బిఐ డెస్క్టాప్ సింపుల్ గా ఇట్ ఈస్ ఎ ఫ్రీ టూల్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఎవరికన్నా మీరు పంపించాలన్నా షేర్ చేయాలన్నా యూనిడే పవర్ బిఐ సర్వీస్. దానికి కావాలంటే మీకు ఏం కావాలి, app.powerbi.com సైట్కి వెళ్ళి app.powerbi.com సైట్, దీన్ని క్లౌడ్ అంటారు. ఈ క్లౌడ్ కనెక్ట్ అవ్వాలంటే మీకు వర్కింగ్ ఈమెయిల్ ఐడి కావాలి, దానికి పాస్వర్డ్ ఉండాలి, దానికి మీరు ఆల్రెడీ పే చేసి ఉండాలి. ఓకే, లైసెన్స్, ప్రో లైసెన్స్ మనం ఇక్కడ క్లాస్ లో చెప్పుకున్నాం, అలాగే ప్రీమియం కి సింగిల్ యూజర్ ఐడి మనం ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే గేట్వే అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఏ రీఫ్రెషింగ్ డేటా, ఆన్ సైట్ లో డేటా సోర్సెస్ ని మనం అక్కడ పెట్టుకుంటాం అనమాట, డేటా సెట్స్ ని పవర్ యాప్స్ కనెక్ట్ అవ్వడానికి, అజూర్ అనాలిసిస్ లో వాడడానికి, డేటా ఫ్లోస్ లో వాడడానికి, అలాగే అజూర్ లాజిక్ యాప్ లో వాడడానికి ఈ గేట్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మెయిన్ గా మనం చేసేది పవర్ క్వరీ, పవర్ మ్యాప్స్,
పవర్ పైవాట్, పవర్ వ్యూ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ లోనే చేస్తాం ఇవన్నీ. ఓకే, సో కమింగ్ టు అసలు మన కోర్స్కి వచ్చి, ఇది మన కోర్స్ అనేది 14 పేజెస్ ఉంది. ఓకే, పవర్ బిఐ ఎలా ఇన్స్టాల్ చేయాలి, పవర్ బిఐ డెస్క్టాప్ తోటి మనం ఓవర్ ఏం చేస్తాము, అసలు బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, డేటా సెట్స్ ఏంటి, వ్యాలిడేషన్స్ ఏంటి, విజువలైజేషన్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, డేటాబేస్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇంపోర్ట్ మెథడ్, అలాగే డైరెక్ట్ క్వరీ, అలాగే లైవ్ కనెక్షన్స్, అలాగే ఇక్కడ పవర్ బిఐ ఎండ్ టు ఎండ్ అన్ని కూడా మనం ఇక్కడ 100% ప్రాక్టికల్ సెషన్స్ ప్రతిరోజు సెషన్ రికార్డ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. అలాగే మనం రికార్డ్ చేసే దాంట్లో ఆ సెషన్ లో ఏవైతే ప్రాక్టికల్ మనం చేసామో ఆ సోర్స్ ఫైల్స్, ఆ పీడిఎఫ్ ఫైల్స్, ఆ మెటీరియల్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే ఇందులో కాన్సెప్ట్ రిపోర్ట్ వ్యూవర్, పవర్ వ్యూ అంటారు. ఇక్కడ మనం ఎన్ని విజువలైజేషన్ చేస్తామో అవన్నీ కూడా రాసుకున్నాం. అలాగే ఫిల్టరైజేషన్, ఇక్కడ ఫిల్టరైజేషన్ ఏంటంటే పేజ్ లెవెల్ ఫిల్టర్, విజువల్ లెవెల్ ఫిల్టర్, రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్, డ్రిల్ త్రూ ఫిల్టర్స్, ఇన్ని రకాలు ఉన్నాయి. అలాగే ఫిల్టర్ బై సబ్ కేటగిరీ, బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్నమాట పవర్ బై డెస్క్టాప్ లో. అలాగే గ్రూపింగ్, బైండింగ్, సార్టింగ్, హైరార్కీస్, పవర్ బై విజువలైజేషన్. ఓకే, అలాగే కేటగిరీస్ ఉన్నాయి అనమాట ఇందులో. ఈ ట్రెండింగ్ డేటా ఏం వాడతారు, కేటగిరీస్ లో విజువలైజేషన్ లో ఏమేమి పేర్లు ఉన్నాయి, కేపీఐ ఏంటి, పవర్ క్వరీలో 200+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమేమి వాడతాం, ఇక్కడ డీటెయిల్ గా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మనం చేసుకుంటాం. అలాగే అందులో అపెండ్ క్వరీస్, మెర్జ్ క్వరీస్, యూనియన్, అలాగే మెర్జ్ క్వరీస్ లో రైట్ ఏంటి, లెఫ్ట్ ఏంటి, కొత్తగా యాడ్ అయ్యి పవర్ బై డెస్క్టాప్ లో. యాక్చువల్ గా జాయిన్స్ అంటే మనకి కార్టిజన్ ప్రొడక్ట్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఈ జాయిన్స్ అన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం, సీక్వెల్ సర్వర్ లో కూడా చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ మనం పవర్ పైవాట్, డేటాబేస్ మోడలింగ్, ఈ మోడలింగ్ ఇంట్రడక్షన్ నుంచి మీకు ఆ రిలేషన్స్ ఎలా పెట్టాలి, 1 to 1, మెనీ టు మెనీ, 1 to మెనీ, మెనీ టు మనీ, అలాగే ఆ రిలేషన్స్ ఎందుకు వాడాలి. ఓకే, అది సింగిల్ డైరెక్షన్, బోత్ డైరెక్షన్, కార్డినాలిటీ, ఇవన్నీ. అలాగే డాక్స్ క్వరీస్ రాసుకుంటాం మనం ఇక్కడ. ఒక 50 to 70 డాక్స్ ఫంక్షన్స్. ఇది ఒక డాక్స్ లాంగ్వేజ్, ఫంక్షనల్ లాంగ్వేజ్. ఇది స్పెషల్ గా పవర్ బిఐ లోను, ఎక్సెల్ లోను, అలాగే ఎస్ఎస్ఏఎస్ టాబ్లెట్ మోడల్లోను ఇవి వాడతాం. అలాగే దీంతో పాటు పవర్ బిఐ సర్వీస్ పూర్తిగా నేర్చుకుంటాం. ఇక్కడ పవర్ బిఐ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి, రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిలో ఎలా వాడాలి, లైవ్ లోకి ఏమొస్తాయి, ఇంపోర్ట్ కనెక్షన్ లోకి ఏమొస్తాయి, డైరెక్ట్ క్వరీస్ లోకి ఏమొస్తాయి. ఓకే, అసలు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, ఆ గేట్వేలో సింగిల్ అంటే పర్సనల్ గేట్వే ఉంది, అలాగే ఎంటర్ప్రైజ్ గేట్వే ఉంది. ఆ రెండు ఎలా మేనేజ్ చేయాలి, క్లస్టర్స్ ఎలా యాడ్ చేయాలి, అలాగే అక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎలా మార్చాలి, గేట్వేలో సోర్స్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, రీఫ్రెష్ చేయాలంటే ఎలా చేయాలి, మాన్యువల్ రీఫ్రెష్ ఏంటి, అలాగే స్కెడ్యూల్ రీఫ్రెష్ అంటే ఏంటి, వాటికి ఉన్న తేడా ఏంటి, ఇలాగా అన్ని లెవెల్లో రో లెవెల్ సెక్యూరిటీ, రోల్ బేస్డ్ సెక్యూరిటీ. ఓకే, ఇది ఎస్క్యూఎల్ సర్వర్ సంబంధించిన కోర్సు. ఇక్కడ ఎస్క్యూఎల్ అన్ని టాపిక్స్ చెప్తున్నాం. ఇక్కడ పవర్ బిఐ రిలేటెడ్, అలాగే స్టోర్ ప్రొసెస్, సబ్ క్వరీస్, జాయిన్స్, ఫంక్షన్స్, వ్యూస్. ఓకే, ఇదంతా కోర్స్ కంటెంట్. ఓకే, సో మీలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఇక్కడ కొన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఇది పవర్ బిఐ సర్వీస్. ఓకే, ఇవన్నీ రిపోర్ట్స్ అన్నమాట. ఈ సింబల్ చూసారండి, ఇది ప్రీమియం యూజర్. ఈ సింబల్ ఇది ప్రీమియం యూజర్. దీనికి మంత్లీ వచ్చి $20. ఓకే, ఇవన్నీ నేను పాత బ్యాచ్ లో చెప్పిన కొన్ని ఒక శాంపిల్ అన్నమాట. ఇది ఏదో చిన్న ఎక్స్పైర్ అయినట్టుంది.
ఓకే. ఓకే, చూసుకోలేదు ఇది కొంచెం. ఓకే, నేను చూసుకోలేదు, ఇది కొంచెం అయింది. మీ డౌట్స్ ఉంటే అడగచ్చు, ఏమన్నా ఉంటే. హలో, ఇది పేజ్ రిలేటెడ్ రిపోర్ట్స్ అండి మనం చెప్పుకునేది. ఎంఎస్బిఐలో ఎస్ఎస్ఆర్ సంబంధించిన రిపోర్ట్స్ ఇక్కడ వాటిని మనం పవర్ బిఐలో పెట్టుకోవచ్చు. ఓకే, పవర్ బిఐలో డిప్లాయ్ చేయొచ్చు. సో మనం స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుంటాం ఇందులో కోర్సులో. ఇది ఒక శాంపిల్ రిపోర్ట్, ఇది పేజ్ రిలేటెడ్ రిపోర్ట్స్ అంటారు ఇది. అలాగే పవర్ బిఐలో చాలా మనకు ఉన్నాయి. ఓకే, పవర్ బిఐ నేర్చుకోవాలంటే మీకు మీ సిస్టమ్ విండోస్ 10 అయి ఉండాలి. విండోస్ 7 అయితే పనిచేయదు, అర్థం చేసుకోండి. విండోస్ 7 ఇదివరకు పనిచేసేది, ఇప్పుడు అది అప్డేట్ చేశారు పవర్ బిఐని. కాబట్టి మీరు ఏం చేస్తారంటే విండోస్ 8 కానీ విండోస్ 10 అయితే పనిచేస్తుంది. ఇవి ఎగ్జాంపుల్గా నేను ఒక బ్యాచ్లో చెప్పినటువంటివి, ఈరోజు మార్నింగ్ బ్యాచ్లో చెప్పినవి. ఓకే, జస్ట్ శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇదైతే మీకోసం డెమో కోసం అయితే చూపించింది కాదు, జస్ట్ అసలు అవుట్లుక్ మీకు తెలియాలి కదా. ఇవన్నీ స్లైసర్స్ అనమాట ఇవన్నీ. సో మీరు మాట్లాడొచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. నాగరాజు, నవ్య, ప్రదీప్, ప్రవీణ్ రెడ్డి, సాయి అఖిల్, సందీప్ రెడ్డి, శివ, సురేంద్ర. అలాగే మీకు ఇక్కడ DA100 మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ సర్టిఫికేషన్ సంబంధించిన గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మీకు ఇక్కడ జరుగుతుంది. డేటా వేర్ హౌసింగ్, మోడలింగ్, పవర్ బిఐ సర్టిఫికేషన్ DA100 గైడ్లైన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి చాప్టర్ లో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 200 ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్, అలాగే ఆన్సర్స్, క్వశ్చన్స్, అలాగే సంబంధించిన ఒక PDF, డాక్స్ సంబంధించిన ఒక PDF, విజువలైజేషన్ గురించి సంబంధించిన ఒక PDF, అంటే మీకు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవడానికి. ఓకే, అలాగే పేజ్ నెట్ రిపోర్ట్స్ కోసం, పవర్ బిఐ సర్వీసెస్ కోసం, ఓకే, అడ్మినిస్ట్రేషన్ కోసం, హలో, ప్రతిదీ మీకు మెటీరియల్ నేను ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. హలో, చెప్పండి. ఇది మనకు మామూలుగా అది ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళకు కూడా లైక్ నేర్చుకోవచ్చా, లైక్ ఎట్లా? అదే ఇప్పుడు మీకు అదే చెప్పా, ఎనీ గ్రాడ్యుయేట్స్. ఓకే, అదే యాక్చువల్లీ నేను బీటెక్ సివిల్ అన్నమాట. సో మనం నేర్చుకోవచ్చా, ఎట్లా ఉంటది? నేర్చుకోవచ్చు. ఇది పవర్ బి అనేది సింపుల్, ఇందులో డేటా సైన్స్ లాగా. ఓకే, ఇందులో మన కోడింగ్ అసలు ఎవరైనా నేర్చుకోవచ్చు. కాకపోతే ఇందులో ప్రోగ్రామింగ్ లేదు పెద్దగా, లాజిక్స్ పెద్దగా ఏం లేదు, పెద్ద టఫ్ కూడా ఏముండదు. ఇది ఇట్ ఇస్ ఏ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈజీ టూల్. ఐటీలో మీరు అవ్వచ్చు, నేర్చుకోవడం కూడా చాలా ఈజీ, వర్క్ చేయడం కూడా చాలా ఈజీ. కావాలనుకోండి, అది నేర్చుకోవడానికి మీకు 4 to 6 months పడుతుంది. మనకు ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుందండి? ఇది ఒక 40 days పడుతుందండి. 40 days లో కంప్లీట్ అవుద్ది. అవును. ఓకే ఓకే అండి, ఓకే. ఇవి మనకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మామూలుగా? ఇది ఈ రోజు డెమో కదండి, బహుశా నుంచి స్టార్ట్ చేస్తాం. ఎప్పుడండి? మండే నుంచి మొత్తం ఈవినింగ్ బ్యాచ్ 8 to 9:30 కూడా ఉండొచ్చు, ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కువ. ఇప్పుడు మండే బ్యాచ్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా ఏం బ్యాచ్ లేదా? మండే అంటే నెక్స్ట్ వీక్ కదండి, ఈరోజు ఫ్రైడే కదా. అదే ఆ నెక్స్ట్ వీక్ మీరు మండే అంటున్నారు కదా, ఆ నెక్స్ట్ వీక్, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఏమైనా ఉందా బ్యాచ్? ఒకటి స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేదాకా ఇంకో బ్యాచ్ నేను స్టార్ట్ చేయనండి. ఒక బ్యాచ్ తీసుకున్నాక నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను నేను. ఎట్లా, ఇది ఆఫ్లైన్ అయినా లేక ఆన్లైన్ లో కూడా ఉందా? మొత్తం ఆన్లైన్ అండి, ఇదంతా ఆన్లైనే కదా. ఓకే, ఆఫ్లైన్ లో ఉందా అని అడుగుతున్నా. ఆఫ్లైన్ లేదండి. ఓకేనండి. ఎట్లా కుడుతుంది మనకు తెలియదు. ఇంతే ఇవే డౌట్స్ అంతే. ఓకే ఓకే అండి. హలో నాగరాజు గారు, ఇది నాగరాజ్. ఇప్పుడు ఇది మనకి కంప్లీట్ ఫ్రెషర్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. వాళ్ళకి ఏం ఇష్యూ కాదు కదా, లైక్ వీళ్ళకి బేసిక్ నుంచి చెప్తారా? చాలా చెప్తాను నేను. మీరు ఒకటేనండి, సబ్జెక్ట్ మేము షేర్ చేస్తాం, మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, లేకుంటే లైవ్ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ 1 month ఏముంటుందంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పార్టే ఉంటుందా? ఎందుకంటే నేను మొన్న వచ్చినప్పుడు లైవ్ ప్రాజెక్ట్ కూడా హ్యాండిల్ చేస్తాం అనేసి అన్నాను, లైక్ టీచింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత. మీకు సపోర్ట్ కావాలి ఇస్తామండి. సపోర్ట్ వరకు మీరు తర్వాత మీకు అర్థం కాకపోతే నాకు మీరు వాట్సాప్ పెట్టచ్చు, నాతో మాట్లాడచ్చు. మీ క్వశ్చన్స్ అడిగితే నేను వెంటనే మీకు ఆన్సర్ ఇస్తా. ఓకే, హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా సార్, ఇది పవర్ బిఐ ఇప్పుడు మనకి దీంట్లో రోల్స్ ఏమేమి ఉంటాయి సార్? ఐ మీన్ యాజ్ ఎ పవర్ బిఐ అడ్మిన్ ఉంటుంది, డెవలపర్ అన్నారు. సో ఏమేమి రోల్స్ ఉంటాయి సార్? మీరు ఫ్రెషర్ కాబట్టి పవర్ బిఐ డెవలపర్ రోల్కి వస్తారు. లేదు సార్, నేను ఫ్రెషర్ గా కాదు, 3+ పెడదామని. 3+ పెట్టినా మీకు డెవలపర్ వస్తారు. డెవలపర్, యాజ్ ఎ డెవలపర్ అంతే. అంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఆఫ్టర్ ఒక 10 years దాటారనుకోండి, పవర్ బిఐ కన్సల్టెంట్ అవుతారు, లేదా అవుతారు. ఓకే, అలాగా మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీ రోల్, మీ ప్యాకేజ్ మారుతుంది ఈజీగా. సో ఓన్లీ బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఇది చేంజ్ అవుతుంది అన్నమాట. అదండి. ఓకే, సో రైట్ నౌ వచ్చేసి పవర్ బిఐ డెవలపర్ గా అంతే. ఓకే అదే 5 years రైట్ సార్. వస్తారు. ఓకే, అంటే యూజువల్ గా మన వర్కింగ్ టైప్స్ ఏముంటాయి సార్ పవర్ బిఐ డెవలపర్స్ కి? మళ్ళీ సార్ చెప్పండి క్వశ్చన్.
అంటే మనకి 24/7 ఉంటుందా సార్ వర్క్, లేకపోతే ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయా, లేకపోతే వర్కింగ్ టైం? అది మీ ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంతా కరోనా టైం కాబట్టి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. మీరు ఓకే అమెరికా ప్రాజెక్ట్ కి అసైన్ అయ్యారనుకోండి, క్లయింట్ ఓకే మీతో మాట్లాడాలి కాబట్టి ఈవినింగ్ 2 నుంచి నైట్ 11 అలా ఉంటుంది. అదే ఇప్పుడు ఓకే ఆస్ట్రేలియా ఒకలా ఉంటుంది, సౌత్ ఆఫ్రికా అంటే ఒకలా ఉంటుంది, కెనడా అంటే టైమింగ్స్ మారుతూ ఉంటాయి. ఓకే ఓకే డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ ఉండొచ్చు. అది అంతే. అది ఓకే ఓకే రిక్వైర్మెంట్ మీకు అర్థం అవ్వాలి, మీరు వాళ్ళతో మాట్లాడాలి, డైలీ స్క్రమ్ ఓకే మాట్లాడాలి. ఆ రిక్వైర్మెంట్ ని ఓకే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి తగ్గట్టు మీరు డెవలప్ చేయాలి. మీకు మంచి టైం ఇస్తారు, అలాగే టీం ఉంటుంది, ఓకే కేటీ ఇస్తారు, ఏం చేయాలన్నది వాళ్ళు చెప్తారు. మీరు నేర్చుకోవాల్సి ఈ టూల్ ద్వారా ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో మన ట్రైనింగ్ లో నేర్చుకుంటారు. ఓకే 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 రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. సార్ దీనికి ఎస్క్యూఎల్ ఎంతవరకు వచ్చి ఉండాలి సార్? అంటే దో ఫ్రెషర్ అయినా ఆర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎస్క్యూఎల్ ఎంతవరకు యూజ్ ఉంటుంది ఇందులో? ఇదిగోండి, ఇక్కడ నేను నా కోర్సులో పెట్టాను, నేను ఏం చెప్తున్నాను ఎస్క్యూఎల్ లో. ఓకే, డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టిసిఎల్, అలాగే డేటా టైప్, కన్స్ట్రెంట్, ఆపరేటర్, క్లాజెస్, ఫంక్షన్స్, జాయిన్స్, సబ్ క్వరీస్, వ్యూస్, ఇక్కడ వరకు మీకు రావాలి. నేను ఈ కోర్సులో చెప్తున్నాను మీకు. దీంతో పాటు అలాగే లూపింగ్ కాన్సెప్ట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అలాగే స్టోర్ ప్రొసీజర్స్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే, ఇది డేటా టైప్స్ అన్నది లేదు, సారీ, పొరపాటు నుంచి. ఓకే, మీకు నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెషర్ స్టార్టింగ్ నుంచి ఎలా చెప్తామో నేను అలా టీచ్ చేస్తాను. నేను చాలా బ్యాక్ చెప్పుకున్నాను, కొన్ని సంవత్సరాలు బట్టి దీని మీద ఫ్యాకల్టీగా ఉన్నాను. నేను ఒక్క పవర్ బై మాత్రమే చెప్తాను, ఇంకేమీ చెప్పా. పవర్ బై రిలేటెడ్ స్టఫ్ అన్ని చెప్తాను మీకు ఇక్కడ. అందుకే నా కోర్స్ పేరు కంప్లీట్ పవర్ బై కోర్స్ అని పెట్టుకున్నాను. కంప్లీట్ ఇప్పుడు కోర్స్ అన్నారు కదా హలో సార్, చెప్పండి. ఎస్క్యూఎల్ లో చెప్పారు కదా, అదే జాయిన్స్, క్వైరీస్ అవన్నీ ఉన్నాయి కదా. అవును, మనకు రా డేటా వస్తుంది కదా, మనమే డేటాని క్లీన్ చేసుకోవాలా, లేకపోతే ఆల్రెడీ క్లీన్ అయిన అంటే పెద్ద ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఎస్క్యూఎల్ డెవలపర్ ఉంటాడు. ఓకే, వాళ్ళే మీరు రిక్వైర్మెంట్ వాళ్ళు ఆ క్వరీ రాసిస్తారు. ఓకే, మీరు చిన్న కంపెనీ సిఎం లెవెల్ 5 కాకుండా 3 కానీ చిన్న చిన్న కంపెనీలో జాయిన్ అయితే మీరే సింగిల్ మ్యాన్ ఆర్మీ. యూనిట్ టు డూ పవర్ క్వరీ, పవర్ పైవట్. పవర్ పైవట్ అంటే మోడలింగ్, పవర్ వ్యూ అంటే విజువలైజేషన్. ఇక్కడ చూడండి రాశాను నేను ఇక్కడ. పవర్ క్వరీ అంటే ఈటీఎల్, పవర్ పైవట్ మనమే రాయాలనుకుంటున్నాను. అలాగే విజువలైజేషన్ చేసేది పవర్ క్వరీ, పవర్ వ్యూ అంటారు ఇక్కడ. ఓకే, సో కంప్లీట్ గా మనం పవర్ బిఐని కంప్లీట్ గా నేర్చుకుంటున్నాం ఇక్కడ. మీ అందరికీ ఇది నేను పంపిస్తాను. ఓకే, మీ ఈమెయిల్ ఐడి మెయిల్ ఇవన్నీ ఇస్తే నేను ఇది మీకు మెయిల్ పంపిస్తాను, నేను ఆ కోర్స్ కంటెంట్. ఓకే, కొంచెం లెంగ్తీగానే ఉంటుంది ఇది, కానీ ఇందులో నావిగేషన్స్ చాలా ఇంపార్టెంట్. నావిగేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ సందర్భానికి ఏం వాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది అనమాట. కమాండ్స్ చాలా ఉంటాయి. కమాండ్స్ ఏ కమాండ్ దేనికి వాడాలి అది ఇక్కడ కోర్సులో నేర్చుకుంటాం. ప్రతిరోజు వీడియో సెషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది, అలాగే మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది, అలాగే డమ్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే పవర్ బిఐ ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము డమ్స్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నాము. సబ్జెక్ట్ లో ఆ సర్టిఫికేషన్ లో ఉండే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ చాప్టర్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి కూడా మేము
క్లాస్ ఇచ్చేటప్పుడే అది మీకు చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏ చాప్టర్ లో ఎలా అడుగుతారు, అవన్నీ కూడా ప్రతిరోజు సెషన్ లో మీకు కవర్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ని 3 రకాలుగా కవర్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్, పవర్ బేస్ సర్టిఫికేషన్ కోసం, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కోసం. ఓకే, అది ఎన్ని రకాలుగా మనం ఎగ్జాంపుల్ చేయొచ్చు, అవన్నీ కూడా మనకి ఇక్కడ ఒక చాప్టర్ లో అవన్నిటి కవర్ చేయడం జరుగుతుంది. టాబ్లెట్ ఎక్సర్సైజ్ కూడా కవర్ చేస్తారా? అవునండి. ఓకే, అది మనకి రియల్ టైం ఏంటి? మనకి రియల్ టైమ్ లో మనకి టాబ్లెట్ ఎక్సర్సైజ్ యూజ్ చేస్తామండి. వాడతామండి రియల్ టైంలో. అంటే ఈ ఫార్మా మెడికల్, ఆ తర్వాత ఓకే, బ్యాంకింగ్ సెక్టార్స్, అలాగే రిటైల్స్, డెవలప్మెంట్స్ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఓకే. సెక్యూరిటీ కోసం దానికి వెళ్తారు. ఎక్సర్సైజ్ టాబ్లెట్, ఇదే టాబ్లెట్ మోడల్. నేను ఓపెన్ చేస్తున్నా చూడండి ఒకసారి. నేను యాక్చువల్ గా ఫ్రెషర్ గా జాయిన్ అయ్యానండి 1 వీక్ బ్యాక్, లెవెల్ 3 కంపెనీ. ఓకే, వాళ్ళు ఎక్సర్సైజ్ టాబ్లెట్ మోడల్ అనేది ఇది. ఇవన్నీ టేబుల్స్. ఓకే, ఇది ఫ్యాక్ట్ టేబుల్ ఇది. సో ఇక్కడ మనము ఇవన్నీ మెజర్స్ అంటారు వీటిని. కనబడుతుందండి మీకు ఇది? కనబడుతుంది. ఇది డాష్ ఫంక్షన్ అంటారు. ఓకే, సో సేల్స్ అమౌంట్ అనే కాలం నుంచి నేను ఇక్కడ సమ్ చేశాను. ఓకే, సో ఇక్కడ క్యూబ్స్ ఉంటాయి, కేపీఎస్ ఉంటాయి, మెజర్స్ ఉంటాయి, ప్రొస్పెక్టివ్స్ ఉంటాయి. ఓకే అండి, రిలేషన్స్ ఉంటాయి, 1 to many, many to many. ఓకే, ఇవన్నీ ఉంటాయి. అక్కడ రోల్స్ ఉంటాయి. ఓకే, టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఫ్యాక్ట్ టేబుల్, ఇవన్నీ డైమెన్షన్ టేబుల్స్. ఈ ఫ్యాక్ట్ టేబుల్స్ లో మనకి ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, హైరార్కీస్ ఎన్ని ఉన్నాయి, మెజర్స్, పార్టీషన్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఆ ప్రాసెస్ ఎలా చేస్తాం, అలాగే డయాగ్రామ్స్ ఎలాగా, ఇప్పుడు ఏమంటారు దీన్ని, డేటా వేర్ హౌసింగ్ మోడల్, కింబాల్ మెథడ్ చెప్పుకున్నాం కదండి. ఇవన్నీ ఇక్కడ మనం చెప్పుకోవడం లేదు. ఇది స్టార్ స్కీమా అంటారా, స్నోఫ్లెక్ స్కీమా అంటారా? నాకు తెలిసి ఇది స్నోఫ్లెక్ స్కీమా. ఎందుకంటే డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ కి డైరెక్ట్ గా రిలేట్ అయితే దాన్ని స్టార్ స్కీమ్ అంటారు. ఒక డైమెన్షన్ ఇంకో డైమెన్షన్ రిలేట్ అయితే దాన్ని స్నోఫ్లెక్ స్కీమ్ అంటారు. ఇది స్నోఫ్లెక్ స్కీమా. ఓకే, సో మనం ప్రతిదీ ఇక్కడ నేర్చుకుంటాం. అర్థమైందండి? ఇది ఎక్సర్సైజ్ టాబ్లెట్ మోడల్. చెప్పండి, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అదే, నేను రీసెంట్ గానే ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. ఓకే, వాళ్ళు యుఎస్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, టీ-మొబైల్. ఓకే. యాక్చువల్ గా వాళ్ళు యూజ్ చేసేది రిపోర్ట్ బిల్డర్. మీరు పేజినేటెడ్ రిపోర్ట్స్ చూపించారు కదా, ఓకే. సపరేట్ పవర్ బై రిపోర్ట్ బిల్డర్. ఇదే పేజినేటెడ్ రిపోర్ట్స్ ఇదేనండి. అదే. ఇప్పుడు నేను ఫ్రెషర్ గా ఇది నేర్చుకుంటే నేను అటువైపు మేనేజ్ చేయగలనా సార్? చేయొచ్చా? పాసిబుల్ ఉంటుందా? అది మీరు నేర్చుకోకపోతే ఉన్న జాబ్ కూడా పోద్దండి. అదే. ఇప్పుడు మీరు లక్కీగా నా దగ్గర జాయిన్ అవుతున్నారు కాబట్టి బాగుంది. కొంతమంది ఎస్ఎస్ఐ టాబ్లెట్ మోడల్ చెప్పరు, పేజినేటెడ్ రిపోర్ట్స్ చెప్పరు, యాక్ట్ స్టూడియో చెప్పరు, సర్వీసెస్ టాబ్లెట్ కవర్ చేస్తున్నా, రిపోర్ట్ బిల్డర్ మాత్రం చెప్పరండి. నేను చెప్తున్నా కదా, చాలా మంది అమెరికాలో ఉన్నారు. నేను చెప్పిన ఎవరు చెప్పట్లేదు, నేను ఒక్కడే చెప్తున్నానని అనుకుంటున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. కరెక్ట్, రాంగ్. నా కోర్స్ డాక్స్ మనకి ఈజీగా ఉంటుందా సార్ రియల్ టైంలో? రియల్ టైంలో అంటే అది ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ హెచ్ఆర్ అంటే ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టార్స్ ఉంటాయి, ఫార్మా
అన్నీ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ లో క్యాల్కులేటెడ్ కాలమ్స్ ఎలా రాయాలి అన్నది ఏంటంటే ఆ బేస్డ్ ఆన్ ద బిజినెస్ బట్టి ఉంటుంది. అదే ఓకే. ఇప్పుడు క్యాల్కులేషన్స్ రాయాలంటే ఆ ఎందుకు క్యాల్కులేషన్ రాయాలి నాకు అవసరం రావాలి కదా. అవునవును. ఆ, ఏమీ లేకుండా మనకు మనం రాసుకుని ఏం చేసుకుంటాం వాటిని. ఓకే. రైట్. ఇది పవర్ క్వరీ, అంటే ఇది పవర్ క్వరీ ఎడిటర్ అన్నమాట. ఇందులో మనం ప్రతి ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం. ఇది మీకు పవర్ క్వరీ గురించి ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేను మీకు ఏది చెప్తున్నానో అవన్నీ కూడా మీకు మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. పవర్ క్వరీ గురించి, డాక్స్ గురించి, పవర్ బై క్లౌడ్ సర్వీసెస్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, అలాగే డేటా విజువలైజేషన్ గురించి, డేటాబేస్ మోడలింగ్ గురించి, ఓకే, ఎస్ఎస్ఐ స్టాబ్లర్ మోడల్ గురించి అవి కూడా మెటీరియల్ నేను వేస్తున్నాను. అంటే T-SQL నేను ప్రిపేర్ చేసుకున్నా ఇది క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఇందులో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మీ అందరికీ నేను షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, మెటీరియల్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. అవి నా స్టూడెంట్స్ మాత్రం ఇస్తాను నేను. వాళ్ళు ఏంటంటే ఈజీగా అది చూసుకుని వాళ్ళు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతారు. అవసరమైతే ఏదైనా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఇది రిఫర్ చేసుకుంటే వాళ్ళు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ఓకే, కోరిలేటెడ్ సబ్ క్వరీస్, కన్స్ట్రెంట్స్, ప్రైమరీ కీ, యూనిక్ కీ, చెక్ కన్స్ట్రెంట్ అవన్నీ మనం చెప్పుకున్నాం కదా ఇందాక కంటెంట్ లో. ఇవి నేను ఇవన్నీ ఇక్కడ నేను తయారు చేసుకున్నాను. సో ఇవి మీరు ఇంటర్వ్యూ కూడా పనికి వస్తుంది ఇదే మెటీరియల్ మీకు. ఓకే, ఇది మీకు షేర్ చేయడం జరుగుతుంది. దీంట్లోని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్ చెప్పరండి. బయట ఇన్స్టిట్యూట్ లో డేటా మోడల్ గురించి తక్కువ చెప్తారు, డాక్స్ కూడా తక్కువ చెప్తారు, పేజ్ రిలేటెడ్ రిపోర్ట్స్ చెప్పరు, డాక్స్ స్టూడియో చెప్పరు. ఓకే, అలాగే పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఎలా పెంచాలి పవర్ బిఐలో, ఓకే, అవన్నీ పేజ్ మనం డాక్స్ స్టూడియోలో ఉంటుంది. ఓకే, అవన్నీ లాస్ట్ లో చెప్పుకుంటాం డాక్స్ గురించి, దాని గురించి. అలాగే గేట్వే కూడా ఎవరు కూడా ఇన్స్టాల్ చేసి పెట్టరు. ఎంతసేపు అంటే విజువలైజేషన్ చెప్తారు, పవర్ బై డెస్క్టాప్ చెప్తారు. ఎవరన్నా లైవ్ లో రిపోర్ట్ ఎలా షేర్ చేయటం అవి చాలా తక్కువ మంది చెప్తారు. నా ఉద్దేశం, నేను ఒకళ్ళని కించపరచడం నా ఉద్దేశం కాదు. నేను చెప్తున్నది నేను చెప్తున్నాను. ఓకే, చెప్తున్నారో వాళ్ళకి అది తెలుసు అది ఎంతవరకు ఇది అన్నది. నేను ఇదైతే చెప్తున్నాను నేను. ఓకే, దిస్ ఈస్ ద ప్రూఫ్. నేను ఏం చెప్పబోతున్నాను అదే డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ కానీ, డాష్ బోర్డ్ క్రియేటింగ్ కానీ, అలాగే డేటా సెట్స్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అన్ని మనం ప్రాక్టికల్ చేసుకుంటాం. వర్క్ స్పేస్ క్రియేట్ చేయడం కానీ. ఓకే, సో మనంతా 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్. ఓకే, అలాగే టాబ్లర్ మోడల్ గురించి మీకు ఒక మంచి డాక్యుమెంట్ నేను మన స్టూడెంట్స్ కి నేను చెప్పిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్. ఇది ఒక మెటీరియల్. అలాగే వాళ్ళకి DA100, ఓకే, అది కూడా వాళ్ళకి నేను మెటీరియల్ ఇస్తున్నా. అంటే డంప్స్ ఉంటాయి కదా, ఆ డంప్స్ కూడా ఇస్తున్నాను నేను. ఎందుకంటే రిఫర్ చేసుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరిని ప్రాక్సీ చేయమని అడగవసరం. నా స్టూడెంట్స్ ని అదే రికమెండ్ చేస్తా. నెక్స్ట్ మండే నుంచి రెగ్యులర్ గా స్టార్ట్ అయిపోతుంది కదండి? మండే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, లైవ్ సెషన్ లైవ్ చేసి ఈవినింగ్ 8 to 9. ఓకే, విత్ రికార్డెడ్ వీడియోస్ కూడా సెండ్ చేస్తారా? చేస్తామండి. ఓకే, రైట్. సేమ్ ఇదే మీటింగ్ ఐడి మండే కూడా ఉంటుంది. సో రేపు కూడా సెషన్ నేను డెమో ఇస్తున్నాను. ఓకే, మీరు ఇంకా రావాలనుకుంటే రేపు కూడా రండి. సేమ్ ఇదే టైంకి రెండో డెమో ఇస్తున్నాను రేపు. ఓకే,
మీకు మనకు అప్డేట్ ఎవరు ఇస్తారండి రేపు మీటింగ్ దాని గురించి? రేపు మీటింగ్ సేమ్ టైం అంటున్నారు, అప్డేట్ ఎవరు ఇస్తారు? సేమ్ ఇదే లింక్ ఓపెన్ చేస్తారు రేపు కూడా? సేమ్ ఇదే మీటింగ్ ఐడి. లైక్ జూమ్ మీటింగ్ ఐడి కూడా ఇదే ఉంటుందా, మనకు చేంజ్ అవుతుందా పాస్వర్డ్ ఐడి అది కూడా? అవన్నీ చేంజ్ చేస్తారండి. కొంతమంది డబ్బులు కూడా జాయిన్ అయిపోతే నేను ఫ్రీగా చెప్పలేను కదండి క్లాసులకి. డెమోకి అయితే రేపు కూడా ఇదే మీటింగ్ అయితే పనిచేస్తుంది. ఓకే 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 డెమో కోసం అండి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇంక ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తానమాట. చెప్పండి 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 తప్ప ఇదే డైరెక్ట్ నా వాట్సాప్ లో వచ్చింది లింక్, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. చేయండి. రేపు కూడా ఇదే టైంకి మనకి డెమో ఉంది, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. మనం కూడా అన్ని కూడా 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్, వీడియో రికార్డ్ చేసి పంపిస్తాము, మెటీరియల్ ఇస్తాము. ఇక్కడ ప్రాక్టీస్ చేసే అన్ని కూడా మీకు శాంపిల్ ఫైల్తో సహా ఇస్తాం మీకు. ఓకే ఓకే. సో నా స్టూడెంట్స్ కి ప్రాక్సీ అవసరం లేదు, నేను ఇక్కడ చాలా బట్టి చెప్తున్నాను. ఓకే, నా స్టూడెంట్స్ బ్యాచ్ అవ్వకముందే జాబులు కొట్టుకెళ్ళిపోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ సెల్ నెంబరు, మీ నేము ఇక్కడ కొంచెం చాట్ బాక్స్లో ఇవ్వండి, అందరూ వచ్చిన వాళ్ళందరూ దయచేసి. షూర్ ఇస్తున్నా. రైట్. మహాలక్ష్మి, జ్యోతి, నాగరాజు, నవ్య, ప్రదీప్, ప్రవీణ్ రెడ్డి, సాయి అఖిల్, శివ, వన్ బై వన్ అందరూ దయచేసి మీ సెల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఇక్కడ 10 మంది ఉన్నారు, 6 రిప్లై ఇచ్చారు. అందరు ఇచ్చేసారా? ఇది చాట్ బాక్స్ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉంది సింబల్, అంటే తెలియని వాళ్ళు కొందరు ఉంటారు తెలుసు. ఓకే ఓకే, రైట్ అండ్ సారీ, నేను చూడలేదు. రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఐకాన్ పక్కన, రైట్ కారు మెన్స్ ఐకాన్ పక్కన ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి. ఎందుకంటే కొంతమంది తెలియదు. ఓకే, రైట్ అండి. మనకి రేపు కూడా ఉంది డెమో సెషన్, ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం రేపు దయచేసి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఉంటే రిఫర్ చేయండి. మనం తెలుగులో చెప్పుకున్న సబ్జెక్ట్ మనకి అర్థమైతే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ అర్థం కాకపోతే మనం చేయలేము పని. ఓకే, okay, thank you so much. We'll see on the next class. మనకి రేపు డెమో ఉంది, మీ ఫ్రెండ్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.